మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో అప్పటి ఆర్టీఓ హరిప్రసాద్ సస్పెన్షన్ ఎత్తివేసింది ప్రభుత్వం. 2024 జూలై 21 మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసులో కుట్ర కోణంపై ప్రభుత్వం సిఐడితో విచారణను జరుపుతోంది. అప్పటి ఆర్టీఓ హరిప్రసాద్, అంతకుముందు పనిచేసిన ఆర్టీఓ ఎంఎస్ మురళి, సీనియర్ అసిస్టెంట్ తేజపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ సంఘటనపై తనకు ప్రమేయం లేదంటూ స్టేట్ రెవెన్యూ శాఖకు స్టేట్మెంట్ ఇచ్చారు హరిప్రసాద్. ఈ ఫైల్స్ దహనం, రికార్డుల తారుమారు ఆరోపణలపై విచారణ అధికారిగా అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రను నియమించింది. హరిప్రసాద్, మురళి, గౌతమ్ తేజలపై అభియోగాలు, స్టేట్మెంట్లను పరిశీలించాలని 6 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఆర్టీఓ హరిప్రసాద్ కును ఇటు సస్పెన్షన్ ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. ఈ సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని ఎలా చూడాలంటారు? ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దామోదర్? 2024 జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో కీలక రెవెన్యూ దస్త్రాలు దగ్ధమైనాయి. ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు అంతకుముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడు మీద అభియోగాలు నమోదయ్యి. వీరితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా కేసు నమోదైన పరిస్థితుల్లో ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హరిప్రసాద్ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో అతన్ని సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తుంది. అయితే వీరి వ్యవహారంపై ఏం జరిగింది, అసలు డి పట్టా 22A సంబంధించిన భూములతో పాటు చుక్కల భూములకు సంబంధించిన పత్రాలు మాత్రమే దగ్ధమైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్వ ఆర్డీఓ మురళితో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఇప్పటికే పోలీసుకు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యం, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అయిన మాధవ్ రెడ్డి, అదేవిధంగా పిఏ తుకారాంల కోసం గాలింపు చర్యలు జరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఆర్డీఓ హరిప్రసాద్ పై కేసు ఎత్తివేసి ఈ కేసుకు సంబంధించి స్థానికంగా విచారణ అధికారిగా అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శను నియమించారు. మొత్తం మీద 6 వారాల లోపల నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.